నమస్తే, వెల్కమ్ టు విజయ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ మరో ఛార్జ్ షీట్ దాఖలుకు సిద్ధమవుతోంది. పలువురు ప్రతిపక్ష నేతలు, మాజీ అధికారుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన సిట్ ఈ ఛార్జ్ షీట్ లో ఎలాంటి సంచలన విషయాలను వెల్లడించబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి వాంగ్మూలం కూడా ఉండబోతోందా? సిట్ ఎవరిని దోషులుగా కోర్టు ముందు నిలబెట్టబోతోంది? ఈ వార్తలో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఈ నెల చివరికల్లా అదనపు ఛార్జ్ షీట్. కొత్త పేర్లు, వివరాలు చేర్చడంపై సందిగ్ధం. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఈ నెల చివరి నాటికి అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు, వందల మంది వాంగ్మూలాల ఆధారంగా ఛార్జ్ షీట్ ను మరింత పటిష్టంగా రూపొందిస్తోంది. సిట్ ఇప్పటి వరకు ఈ కేసులో పలువురు మాజీ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర కీలక వ్యక్తులను విచారించింది. మొత్తం 600 మందికి పైగా వ్యక్తుల స్టేట్మెంట్లు నమోదు చేసినట్లు సమాచారం. వీటి ఆధారంగా కేసుకు సంబంధించిన సంఘటనల క్రమం, ఎవరు తెర వెనుక ఉండి ఈ తతంగం నడిపించారన్న అంశాలపై క్లియర్ గా అదనపు ఛార్జ్ షీట్ లో పొందుపరచబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అదనపు ఛార్జ్ షీట్ లో రాజకీయ నేతల పేర్లను చేర్చాలా లేదా అనే అంశంపై సిట్ అధికారులు, న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నట్టు సమాచారం. చట్టపరంగా బలమైన ఆధారాలు ఉన్నప్పుడే పేర్లు చేర్చాలనే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ కేసులో భారత టెలిఫోన్ యాక్ట్లోని నిబంధనలను కూడా చేర్చి ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశాన్ని సిట్ పరిశీలిస్తోంది. ఈ చట్టం కింద ఇలాంటి కేసులో ఛార్జ్షీట్ దాఖలవడం అరుదైన పరిణామంగా భావిస్తున్నారు. దర్యాప్తులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కీలక సూత్రధారిగా సిట్ గుర్తించింది. దర్యాప్తులో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు సహా పలువురి ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ కు ఆధారాలు లభించినట్టు తెలిసింది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో విస్తృత స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో కోర్టులో సాంకేతిక, న్యాయపరమైన పరీక్షలను ఎదుర్కొని కేసులో దోషులకు శిక్ష పడేలా ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అదనపు ఛార్జ్ షీట్ ను సిట్ సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఈ ఛార్జ్ షీట్ లో కొత్త వివరాలు, కొత్త పేర్లు, మరిన్ని సాంకేతిక ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఈ కేసు చర్చనీయాంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయ క్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.